అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వివక్ష. విశ్వనాథం గారు తన కొడుకుల గురించి చాలా గర్వపడుతూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రయోజకులుగా మారారు. వాళ్ళు ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించి తన తండ్రికి మద్దతు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రుల్ని పోషించాల్సిన అవసరం ఉండదు. తల్లిదండ్రులు తమ కోసం ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మర్చిపోతూ ఉంటారు. విశ్వనాథం గారు, ఆయన భార్య జానకమ్మ గారు ఇప్పుడు ఇద్దరు వృద్ధులు. వాళ్ళు వృద్ధాప్యంలో అడుగుపెట్టారు. ఆయనకి 3 కొడుకులున్నారు. మొదటి కొడుకు పేరు ఉదయ్, రెండో కొడుకు అజయ్, మూడో కొడుకు పేరు విజయ్. పెద్ద కొడుక్కి రెండో కొడుక్కి పెళ్లిళ్ళు అయిపోయాయి, కానీ మూడో కొడుకుకి ఇంకా పెళ్లి కాలేదు. విశ్వనాథం గారు తను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఆ ఇంటిని కొన్నారు. విశ్వనాథం గారి భార్య జానకమ్మ గారు తన సొంత చేతులతో ఆ ఇంటిని చాలా అందంగా అలంకరించారు. ఏ వస్తువు ఎక్కడుండాలి అనేది ఆవిడే నిర్ణయించేవారు. ఆ ఇంటికి యజమానురాలు తనే అని ఆవిడ ఫీల్ అవుతూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి భర్త సంపాదించిన డబ్బులతో చాలా జాగ్రత్తగా ఇంటిని నడిపిస్తూ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశారు. కొడుకులు 3 విశ్వనాథం గారికి చాలా విలువిచ్చేవారు. ఆయన మాటకి గడగడలాడేవారు. కంటి చూపుతోనే విశ్వనాథం గారు తన కుటుంబాన్ని కంట్రోల్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో విశ్వనాథం గారి ఉనికి కూడా సహించలేకపోతున్నారు కొడుకులు. విశ్వనాథం గారు, జానకమ్మ గారు వారి గదిలో కూర్చుని ఒకరితో ఒకరు కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరోజు విశ్వనాథం గారు, జానకమ్మ గారు తమ గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అదే సమయంలో విశ్వనాథం గారి పెద్ద కొడుకు ఉదయ్ గదిలోకి వచ్చి తన తల్లిదండ్రులతో, అమ్మా, నాన్న, మీరిద్దరూ హాయిగా గదిలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్టున్నారు. ఇంటి ఖర్చులతో, ఈ ఇంటికి సంబంధించిన బాధలతో మీకేం పని? గదిలో కూర్చుంటే లైటు ఫ్యాను వేసుకునే కూర్చుంటారు మీరు. అసలు కరెంటు బిల్లు ఎంత వస్తుందో మీకేం తెలుసు అని మాట్లాడుతూ ఉన్నాడు. తన పెద్ద కొడుకు గొంతు విని విశ్వనాథం గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇన్ని రోజులు కొడుకుల కోరికలు తీర్చడానికే ఆయన ఎంతగానో కష్టపడ్డారు. ఎంతో కృషి చేసి ఎంతో శ్రమించి ప్రతి కొడుకు అవసరాలని ఆయన తీరుస్తూ ఉండేవారు. కానీ ఈ రోజు అదే కొడుకులు మీ వల్ల మాకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఆ మాటలు వింటూ ఉంటే జానకమ్మ గారి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయారు అని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తరువాత ఇకపై వాళ్ళ తల్లిదండ్రుల మాటల్ని వాళ్ళు వినడానికి కూడా ఇష్టపడడం లేదని విశ్వనాథం గారు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆయన కోసం మద్దతుగా నిలబడే వ్యక్తి ఆయన భార్య మాత్రమే. ఇంకెవ్వరికీ వాళ్ళతో పని లేదు. వాళ్లతో అవసరం తీరిపోయాక ఇంక కొడుకులు మాత్రం వాళ్ళని ఎందుకు గౌరవిస్తారు? వెంటనే విశ్వనాథం గారు, బాబు, మేము నీ తల్లిదండ్రులం, నీకోసం ఎంతో చేశాము. చిన్నప్పటి నుంచి మీ 3 ఎంతో కష్టపడి పెంచాము. కానీ ఈ రోజు నువ్వు మా విషయంలో ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని మాట్లాడుతూ ఉండగానే వెంటనే ఉదయ్, నాన్న, ఇన్ని రోజులు మీరు సంపాదించి మమ్మల్ని పోషించారు. అప్పుడు మీరు చెప్పినట్టు మేము విన్నాం కదా. ఇప్పుడు మేం సంపాదిస్తున్నాము. ఇప్పటి నుంచి మేం చెప్పినట్టుగానే మీరు వినాలి అని మాట్లాడుతూ ఉండగానే విశ్వనాథం గారు, బాబు ఉదయ్, నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? అసలు నీకేం కావాలో చెప్పు, సరిగ్గా నాకు వివరించి చెప్పు, నువ్వెందుకు వచ్చావో అని చెప్పగానే ఉదయ్ మాట్లాడుతూ, రిటైర్ అయిన దగ్గర నుంచి మీకు సంపాదన లేదు. ఇంట్లోనే ఉండి ఇంకా ఇంకా మా ఖర్చుల్ని ఎక్కువ చేస్తున్నారు మీరు. ఆ ఖర్చులు తగ్గించడానికి నేను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీరు, అమ్మ ఇప్పటికి పై గదిలోకి మారండి. పైన కొత్తగా కట్టిన గది అయితే మీకు సరిగ్గా సరిపోతుంది. లైటు ఫ్యాను ఖర్చులు కూడా మాకు ఆదా అవుతాయి. కరెంటు బిల్లు కట్టే వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ అని మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వనాథం గారు తన కొడుకుతో, కాసేపు ఫ్యాను లైటు వేసుకున్నంత మాత్రాన నువ్వు కరెంటు బిల్లు గురించి మాట్లాడుతున్నావు. ఇంతకు ముందంతా కరెంటు బిల్లు నేనే కట్టేవాణ్ణి కదా. ఇప్పుడు మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన సమయం వచ్చేసరికి మమ్మల్ని పైన కట్టించిన గదిలోకి వెళ్ళమని చెప్తున్నావు. పైన ఆ గది ఎంత వేడిగా ఉంటుందో నీకు తెలుసు. ఈ వయసులో అంత వేడిలో మేమిద్దరం అక్కడ ఎలా నివసించగలుగుతాము? అది చాలా కష్టమైన పని కదా. రోజులో కాసేపు అయితే ఎవరైనా ఎంతో కొంత వేడిని తట్టుకుంటారు. కానీ సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు ఆ వేడిని మేము ఎలా తట్టుకోగలము?
కింద ఉన్న గదుల్లో అయితే కాస్త చల్లగా ఉంటుంది. మేం పై గదిలోకి మారాలి అంటే కనీసం మా గదిలో ఏసీ అయినా పెట్టించండి అని చెప్పినప్పుడు కొడుకు ఆయన మాటలు వినడానికి అస్సలు సిద్ధంగా లేడు. వెంటనే ఇంతకు ముందు కాలంలో ఏసీలు ఎక్కడున్నాయి? ఇప్పటి వరకు మీరు ఏసీల్లోనే బ్రతికారా? ఇప్పుడు ఏసీ పెట్టించమని అడుగుతున్నారు అని అనగానే విశ్వనాథం గారు, ఇంతకు ముందు ఇళ్ళన్నీ బహిరంగంగా ఉండేవి. గాలి వెలుతురు అన్ని మంచిగా తగిలేవి. ఎండ ఎంత కాలిపోతున్నా, సూర్యుడి కాంతిలో బ్రతకాల్సి వచ్చినా చుట్టూ అంతా ఇళ్ల చుట్టూ ఇంటి ప్రాంగణం అంతా మొక్కలు చెట్లతో నిండుండేవి. అంత ఎండలో కూడా అవి నీడని, చల్లదనాన్ని, చల్లటి గాలిని ఇచ్చేవి. ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల చెట్లకి మొక్కలకి ఖాళీ ఎక్కడుంటుంది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వనాథం గారి పెద్ద కొడుకు, ఈ మాటలన్నీ నాకు అనవసరం నాన్న, మీరిద్దరూ ఇప్పుడు పై గదిలోకి షిఫ్ట్ అయ్యి తీరాల్సిందే. ఇది మేము ముగ్గురం కొడుకులం కలిసి తీసుకున్న నిర్ణయం. మీరు కిందే ఉంటే అంతంత కరెంటు బిల్లులు మేము కట్టలేము అని చెబుతూ ఉన్నప్పుడు విశ్వనాథం గారు, నాకు పెన్షన్ డబ్బులు కూడా వస్తున్నాయి కదా, ఆ డబ్బులు కూడా మీరే వాడుకుంటున్నారు కదా అని చెప్పగానే కొడుకు కోపంగా, మీ పెన్షన్ డబ్బులు 7,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. రోజు ఇంటి ఖర్చుల కోసం నెల నెల మేము ఎంత ఖర్చు పెడుతున్నామో మీకేం తెలుసు? గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు, కూరగాయలు, సరుకులు అవి ఇవి అని నెలకి ఎన్నెన్ని వేలు ఖర్చు అవుతున్నాయో మీరు ఊహించను కూడా ఊహించలేరు. వీటన్నింటితో పాటు ఎవరైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్ ఖర్చులు కూడా భరించాలి అని మాట్లాడుతూ ఉండగానే విశ్వనాథం గారు, బాబు, ఇంతకు ముందు నేను ఈ ఇల్లంతటి ఖర్చులని అన్నింటినీ సమర్థవంతంగా భరించేవాణ్ణి. నేను ఎప్పుడు ఎవ్వరి మీద ఇలా ఫిర్యాదు చేయనే లేదు. మీ అందరి గదుల్లోనూ ఏసీలున్నాయి. ప్రతి ఒక్కరూ గదిలో ఏసీ ఆన్ చేసుకునే కూర్చుని ఉండేవారు ఇంతకు ముందు. కానీ ఏ రోజు నేను ఆ విషయం గురించి మీతో మాట్లాడలేదు, మీకు ఆ విషయాలపై ఆంక్షలు పెట్టలేదు. కానీ ఈ రోజు కన్న తల్లిదండ్రుల విషయంలో మీరు ఇలా ప్రవర్తిస్తారని నేను అస్సలు అనుకోలేదు. తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసం, ఆనందం కోసమే అన్ని చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు పెద్దవాళ్ళై బాధ్యతలు తీసుకునే సమయం వచ్చేసరికి తల్లిదండ్రుల సంతోషం గురించి వాళ్ళు అస్సలు ఆలోచించరు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారు విశ్వనాథం గారి చెయ్యి పట్టుకుని ఆయన కళ్ళల్లోకి చూస్తూ, ఈ పిల్లలతో వాదించడం కూడా అనవసరం అండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు, నిశ్శబ్దంగా ఉండడమే మంచిది అని చెప్పింది ఆవిడ. విశ్వనాథం గారు కొడుకు కళ్ళల్లోకి చూస్తూ ఉంటే కొడుకు కళ్ళల్లో అస్సలు తల్లిదండ్రుల గురించి ఆందోళనే లేదు. ఈ విషయానికి విశ్వనాథం గారికి చాలా బాధగా అనిపించింది. నేను నా పిల్లల కోసం ఎన్నో చేశాను, ఈ రోజు అదే పిల్లలు మా కోసం ఏమీ చేయడానికి సిద్ధంగా లేరు. ప్రతి విషయం గురించి నాకు లెక్కలు చెప్తున్నారు. ఈ వయసులో మమ్మల్ని ఆ వేడిగా ఉండే పై గదిలోకి పంపించేసి వాళ్ళు మాత్రం హాయిగా కింద గదుల్లో ఉండాలి అని అనుకుంటున్నారు. అమ్మా నాన్నలు ఎలా ఉన్నా సరే వాళ్ళకి అస్సలు పట్టింపు లేదు. ఏదో ఒక రోజు తల్లిదండ్రుల ప్రాముఖ్యతని వాళ్ళు అర్థం చేసుకుంటారు అని ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు జానకమ్మ గారు, మన పిల్లలు ఎప్పటికీ తల్లిదండ్రుల ప్రాముఖ్యతని అస్సలు గ్రహించలేరండి. మన ఏడుపు, బాధ, దుఃఖం వాళ్ళకి కనిపించవు. మనం నిశ్శబ్దంగా మనలో మనం ఏడవడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు అని ఆవిడ చెప్పినప్పుడు విశ్వనాథం గారు నిశ్శబ్దంగా నిలబడ్డారు. అదే సమయంలో ఉదయ్ భార్య విశ్వనాథం గారి పెద్ద కోడలు బయటకొచ్చి నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది. నేను మీకెంత వివరించి చెప్పాను నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని, నా విషయాలకి దూరంగా ఉండమని మీతో ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. కానీ మీరు నా మాట వినలేదు, నా విషయాల్లో జోక్యం చేసుకున్నారు. ఇప్పుడు మీకేం జరుగుతుందో మీరే చూడండి. మీ సొంత కొడుకులే మీ గురించి పట్టించుకోలేని పరిస్థితులు వచ్చేశాయి. మీరు వాళ్ళని చాలా కష్టపడి పెంచారని నేను ఎప్పటి నుంచో మీ నోటి నుంచి వింటూనే ఉన్నాను. ఈ రోజు కొడుకుల్ని పెంచడానికి మీరు పడిన కష్టాలన్నింటికీ ఫలితం ఏమిటో మీరు చూస్తున్నారు కదా. మీ కొడుకు కళ్ళల్లోనే ఆ ప్రతిఫలం మీకు కనిపించినట్టుందే అంటూ మాట్లాడుతూ ఉంది. ఆ సమయంలో కోడలు తమ నిస్సహాయతని ఎగతాళి చేస్తోంది అని ఆయనకి తెలుసు. విశ్వనాథం గారి పెద్ద కోడలు వీణ ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి విశ్వనాథం గారికి ఎప్పుడూ చాలా కోపం తెప్పిస్తూ ఉండేది. అత్తామామలకి అస్సలు విలువిచ్చేది కాదు, వాళ్ళని శత్రువుల్లా చూసేది. విశ్వనాథం గారి పెద్ద కోడలు వీణ అంటే విశ్వనాథం గారికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. విశ్వనాథం గారి పెద్ద కొడుకు ఉదయ్ వీణాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కంటే ముందుగానే ఆయనకి వీణ ప్రవర్తన అంత మంచిది కాదు అని తెలుసు.
అప్పటికే ఉదయ్ వీణ వలలో చిక్కుకుపోయి ఉన్నాడు. తన ప్రేమలో గుడ్డివాడైపోయాడు. తల్లిదండ్రులు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో తను లేడు. ఇంతకు ముందెప్పుడూ ఉదయ్ తన తల్లిదండ్రులతో కనీసం గొంతు పెంచి కూడా మాట్లాడేవాడు కాదు. కానీ వీణాని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు తన తల్లిదండ్రులతో గొడవ పడుతూనే ఉన్నాడు. కొడుకు సంతోషం కోసమే విశ్వనాథం గారు, జానకమ్మ గారు చాలా కష్టం మీద వీణాతో ఉదయ్ పెళ్లికి ఒప్పుకున్నారు. వీణ, ఉదయ్ ఒకరితో ఒకరు జీవించడానికి మాత్రమే ఇష్టపడ్డారు. అత్తామామలెవ్వరూ వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం వీణాకి అస్సలు ఇష్టం ఉండదు. ఉదయ్ వీణాని పిచ్చిగా ప్రేమించడం వల్ల, కొడుకు బలవంతం వల్లే విశ్వనాథం గారు, జానకమ్మ గారు ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. విశ్వనాథం గారు ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నంత కాలం చాలా కష్టపడుతూ ఉండేవారు. కొడుకులు ముగ్గురికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని తాపత్రయపడుతూ ఉండేవారు. నేనిప్పుడు కొడుకుల కోసం సంపాదిస్తూ ఉన్నాను, వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నాను. ఎప్పుడైతే నా కొడుకులు సంపాదించడం మొదలు పెడతారో అప్పటికి నేను వృద్ధాప్యానికి చేరుకుంటాను. ఆ వృద్ధాప్యంలో నా కొడుకులు నాకు మద్దతుగా మారతారు. వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి మన కోసమే ఖర్చు చేస్తారు అని ఆయన కలలు కంటూ ఉండేవారు. తన భార్యతో కూడా చెబుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. విశ్వనాథం గారు, జానకమ్మ గారు వాళ్ళకిష్టం లేకపోయినా సరే పై గదిలోకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. డాబా మీద ఆ గది పనికిరాని వస్తువులు ఉంచడం కోసం నిర్మించబడింది. కానీ ఏదో ఒక రోజు తల్లిదండ్రులని పనికిరాని వస్తువులుగా భావించి వాళ్ళని ఆ గదిలోనే ఉంచుతారని వాళ్ళెప్పుడూ ఊహించలేదు. ఆ గదిలో చాలా వేడిగా ఉంది. పగలంతా విశ్వనాథం గారు, జానకమ్మ గారు ఆ వేడిని అస్సలు తట్టుకోలేకపోయేవారు. రాత్రిపూట పడుకోవడానికి కూడా ఆ గదిలో చాలా వేడిగా ఉండేది. చాలా వేడిగా వాళ్ళు అనుభూతి చెందుతూ ఉండేవాళ్ళు. ఆ గదిలోకి అస్సలు గాలి కూడా వచ్చేది కాదు. తలుపులు తెరిస్తే దోమలు కూడా బాగా తిరుగుతూ వాళ్ళను కుడుతూ ఉండేవి. రాత్రంతా నిద్రపోవడానికి కూడా వాళ్ళకు వీలయ్యేది కాదు. రాత్రంతా మేల్కొని విశ్వనాథం గారు పాత రోజుల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. పాత రోజుల్లో నేనేం తప్పు చేశానని ఇప్పుడు నేను ఈ శిక్షని అనుభవిస్తున్నాను అని ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. విశ్వనాథం గారు ఎప్పుడూ తన తల్లిదండ్రుల్ని బాధ పెట్టేలా ప్రవర్తించలేదు. వాళ్ళ ముందు గొంతు పెంచి ఒక్క మాట కూడా ఎప్పుడు మాట్లాడేవారు కాదు. వాళ్ళని ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. తల్లిదండ్రులకు సేవ చేయడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం ఆయన తన విధిగా భావించారు. అలాంటి విశ్వనాథం గారికి ఇప్పుడు కొడుకుల వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. తెల్లవారుజామున 4 గంటలకి ఆయన చాలాసేపు ఆలోచించిన తర్వాత ధైర్యం తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను ఎందుకు బతకాలి అని ఆయన ఆలోచిస్తూ గుండె భారాన్ని దించుకునే ధైర్యం లేక చిన్న పిల్లాళ్లాగా ఏడుస్తున్నారు ఆయన. ఆయన ఏడుస్తూ తన భార్య కళ్ళల్లోకి చూసినప్పుడు ఆవిడ కళ్ళల్లో కూడా కన్నీళ్లున్నాయి. ఆవిడ నిశ్శబ్దంగా ఉంది. ఆ రోజంతా దోమలు వాళ్ళని కుడుతూనే ఉన్నాయి. ఆయన తన చేతుల వైపు చూసుకున్నప్పుడు దోమలు గాయపరచకుండా ఎలాంటి భాగము లేదు. కన్న కొడుకులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఇన్ని రోజులు పిల్లల కోసమే ఆయన బ్రతికారు. పిల్లల కోసమే ఆయన ఎంతో కష్టపడి ఆ ఇంటిని కట్టించారు. ఈ రోజు అదే ఇంట్లో ఆయనకి స్థానం కూడా లేకుండా చేశారు కొడుకులు. విశ్వనాథం గారు పదే పదే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. నాకు ఏదో ఒక సహాయం కావాలి. ఆ సహాయం నా కష్టాలన్నింటినీ తొలగించాలి. నా కష్టం నుంచి నన్ను బయటకు తీసుకురాగలగాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన భార్య పరిస్థితి కూడా చాలా చెడ్డగా ఉంది. ఆవిడ అస్సలు తట్టుకోలేకపోతుంది. అంత వేడిలో పడుకోవడం వల్ల ఆవిడ ఆరోగ్యం కూడా క్షీణించింది. కొడుకులు ముగ్గురికి తల్లి పరిస్థితి గురించి బాగా తెలుసు. అప్పటికే జానకమ్మ గారు చాలా అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు. వాళ్ళ ప్రవర్తనలు, ఉద్దేశాలు అన్ని విశ్వనాథం గారికి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఉదయం 4 గంటల సమయంలో జానకమ్మ గారు నిశ్శబ్దంగా కూర్చునున్నారు. పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడూ విశ్వనాథం గారు తన భార్యకి ఎలాంటి సమస్యని ఇవ్వలేదు. ఆవిడ ప్రతి కోరికను నెరవేరుస్తూ వచ్చారు. ఆవిడ ఏ విషయంలోనూ ఇబ్బంది పడకుండా ఆయన చూసుకున్నారు. ఇన్నేళ్లుగా ఆవిడ చాలా ప్రశాంతకరమైన జీవితాన్ని గడిపింది. విశ్వనాథం గారు జానకమ్మ గారిని చాలా ప్రేమించేవారు. ఆ కారణంగానే ఆవిడకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన చూసుకుంటూ ఉండేవారు. కానీ ఈ రోజు ఆయన నిస్సహాయతకి ఆవిడ కూడా బలైపోతుంది.
వెంటనే విశ్వనాథం గారు జానకమ్మ గారి పక్కనే కూర్చుని ఆవిడ చేతులు పట్టుకొని ఓదారుస్తూ, జానకి, నువ్వేమీ బాధపడకు, నేను ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒక మార్గం నేను కనుక్కుంటాను, మన పరిస్థితి ఖచ్చితంగా మారుతుంది అని చెప్పినప్పుడు జానకమ్మ గారు, నేను బాధ ఏమీ పడడం లేదండి, ఈ రోజు వరకు మీరు నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు, ఈ బాధ పిల్లల ద్వారానే నాకు ఇవ్వబడింది, మన పిల్లలకి నోర్లున్నాయని వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారు, మనకి కళ్ళున్నాయి కదా, అందుకే నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తూ బాధపడుతున్నాం అంటూ నిర్వేదంగా ఆవిడ మాట్లాడుతున్న మాటలకి విశ్వనాథం గారికి చాలా బాధగా అనిపించి ఆయన కూడా ఏడవడం ప్రారంభించారు. జానకమ్మ గారి తలని ఆయన ఛాతిపై ఉంచుకున్నారు. వెంటనే ఆయన, నాకు బాగా గుర్తుంది, ఉదయ్ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మొదటగా మనకి కొడుకు పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని నువ్వన్న మాటలు నాకు ఇంకా ఇంకా గుర్తున్నాయి జానకి. జానకి, మన మొదటి బిడ్డ మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఎంత సంబరంగా ఆ రోజుని జరుపుకున్నాము. ఆ రోజు నీ గురించి నేను ఎంత గర్వపడ్డానో నీకు తెలుసు కదా. మెల్లమెల్లగా కొడుకు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు వృద్ధాప్యంలో తను మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని మనం భావించాము. 3 కొడుకులున్నందుకు మనం ఎంతో సంతోషించాము. కానీ ఈరోజు అదే కొడుకులు మనల్ని జాగ్రత్తగా చూసుకోవడం పక్కన పెడితే కనీసం మనుషుల్లాగా కూడా చూడడం లేదు. ఉదయ్ భార్య వీణ ఎంత చెడ్డదో, లేనిపోనివన్నీ చెప్పి ఉదయ్ మనసును మార్చేస్తుంది. పిల్లల మీద మనకున్న అధికమైన ప్రేమ కూడా వాళ్ళని చెడిపోయేలా చేసుంటుంది అని చెబుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారు, నేనే నా అధికమైన ప్రేమతో వాళ్ళని చెడగొట్టేశానండి. ప్రతిరోజు వాళ్ళ ప్రతి కోరికను నెరవేర్చడానికే నేను ప్రయత్నించాను. ఇప్పుడు అదే పిల్లలు మన పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఎంత అందంగా మాట్లాడుతున్నారో. ఇప్పుడు ప్రతి రాత్రి ప్రతి ఉదయము బాధపడడం తప్ప మనకి వేరే అవకాశమే లేకుండా పోయింది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వనాథం గారు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన ప్రతిదీ వింటూ ఉన్నారు. ఆ తర్వాత ఒక రోజు ఉదయం ఆయన నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు జానకమ్మ గారి శరీరం మొత్తం జ్వరంతో కాలిపోవడం చూశారు. వేడి కారణంగా తను అనారోగ్యానికి గురైపోయింది. నిద్ర లేకపోవడం వల్ల ఆవిడ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆవిడ ఆరోగ్యం ఇప్పుడు అస్సలకి బాగోలేదు. అంతేకాకుండా ఆవిడ శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. వెంటనే విశ్వనాథం గారు కొడుకుల దగ్గరకు వెళ్ళి జానకమ్మ గారిని ఆసుపత్రికి తీసుకెళ్లమని వాళ్లతో చెప్పారు. పెద్ద కొడుకు, రెండో కొడుకు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు. కన్న తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించగలిగే స్తోమత వాళ్లకుంది. వెంటనే వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తారు అని విశ్వనాథం గారు అనుకున్నారు. అదే సమయంలో చిన్న కొడుకు విజయ్ కూడా అక్కడే హాల్లో ఫోన్ చూసుకుంటూ కూర్చునున్నాడు. తను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. ఈ సంవత్సరమే తన చదువు పూర్తయింది. 2 వారాల క్రితమే తన ఇంటికొచ్చాడు. అప్పుడు విశ్వనాథం గారు తన పెద్ద కొడుకుతో, బాబు ఉదయ్, మీ అమ్మకి అస్సలు ఒంట్లో బాగోలేదు, తనని అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అని చెప్పినప్పుడు ద్వేషంతో ఉదయ్ తనని అసహ్యించుకున్నాడు. వెంటనే తను అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పగానే రెండో కొడుకు అజయ్ కూడా, నేను అన్నయ్యతో పోల్చుకుంటే అంత ఎక్కువ డబ్బులు ఏమీ సంపాదించడం లేదు, నా జీతం అన్నయ్య జీతం కంటే చాలా తక్కువ, నేను సంపాదించే నా డబ్బులు మా ఖర్చులకే సరిపోతున్నాయి, ఇంకా హాస్పిటల్ ఖర్చులంటే నేనెలా భరిస్తాను అన్నాడు. అప్పుడే విజయ్ కూడా మాట్లాడుతూ, నేను ఉద్యోగం లేకుండా ఇప్పుడే చదువు పూర్తి చేసున్నాను, నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న అంటూ చెప్పాడు. కొడుకులు ముగ్గురు తండ్రితో అలా మాట్లాడుతూ ఉంటే విశ్వనాథం గారి కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. ఆ రోజు వరకు కూడా ఆయన సంపాదించిన ప్రతి రూపాయిని కుటుంబం కోసమే ఖర్చు చేశారు. కానీ ఆ విషయం కొడుకులు ఎవ్వరికీ గుర్తులేదు. కొడుకులు ముగ్గురు మాట్లాడుతున్న ఆ మాటలకి విశ్వనాథం గారి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంటి పైకి వెళ్లారు. పై గదిలోకి వెళ్ళి తన భార్య ముఖం చూసినప్పుడు ఆయనకు చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు ఇక మనకి ఇక్కడ ఏమీ మిగల్లేదు జానకి అని ఆయన తన భార్యతో చెప్పారు. మనం ఇంకెక్కడ ఉండలేము, మనం మన సొంత ఇంట్లోనే పరాయి వాళ్ళుగా ఎలాంటి గౌరవము లేకుండా ఇక్కడ బ్రతుకుతున్నాము, ఇది ఇలా ఎన్నాళ్ళు కొనసాగుతుందో మనకు కూడా తెలీదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారు ఏడవడం ప్రారంభించారు. ఆవిడ ఏడుస్తూనే, మన కొడుకుల్ని తిరస్కరించి మనం ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళతామండి, మనం ఇలాగే బ్రతకక తప్పదు, మనం మన పిల్లల కోసమే మన కుటుంబ సభ్యులందరికీ కూడా దూరం అయ్యాము అని మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ. విశ్వనాథం గారి రెండో కొడుకు అజయ్ తన అన్నయ్య కొడుకుతో గొడవ పడ్డాడప్పుడు.
తన అన్నయ్య చాలా మంచివాడైనప్పటికీ ఆ గొడవతో విశ్వనాథం గారు తన అన్నయ్యతో సంబంధాలన్నీ పూర్తిగా తెంచేసుకున్నారు. ఇంతకు ముందు విశ్వనాథం గారి మేనల్లుడు ప్రతి నెల ఆయన చూడ్డానికి వచ్చేవాడు. తన కొడుకుల కోసమే వాళ్ళను కూడా చాలా దూరం చేసేసుకున్నారు ఆయన. అప్పుడు ఆ రోజు అంత పెద్ద అడుగులు వేసినందుకు ఈ రోజు ఆయన తనని తానే నిందించుకుంటూ తిట్టుకుంటూ ఉన్నాడు. విశ్వనాథం గారు జానకమ్మ గారు ఆ ఇంటి నుంచి బయలుదేరి బయటకు వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. విశ్వనాథం గారు జానకమ్మ గారితో కలిసి రోడ్డు మీదకి వచ్చేస్తే ఎలా బ్రతకాలో కూడా ఆయనకి తెలియదు. ఇద్దరూ చాలా ముసలి వాళ్ళైపోయారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన పిల్లల చదువుల కోసమే సిటీకి వచ్చేశారు. ఊళ్ళో ఉన్న ఒక్క ఇంటిని కూడా అప్పుడే అమ్మేసుకున్నారు ఆయన. కానీ ఇప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళడానికి, మంచి జీవితం జీవించడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి ఒక్క చోటు కూడా లేదు. ఇప్పుడు జానకమ్మ గారు విశ్వనాథం గారి ఛాతీని పట్టుకుని ఏడవడం ప్రారంభించారు. నేను దీన్నంతటినీ సహించలేకపోతున్నానండి. నేను నా ఇంటి నుంచి దూరంగా వెళ్ళాలని అనుకోవడం లేదు. నేను ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాను అని ఏడుస్తూ జానకమ్మ గారు నిస్సహాయంగా నేల మీద పడిపోయి ఉన్నారు. వయసు కారణంగా ఆవిడలో మోకాళ్ళ నొప్పులు కూడా మొదలయ్యాయి. ఆవిడ కాళ్ళు ఉబ్బిపోయాయి. విశ్వనాథం గారు తన భార్యకి మద్దతిస్తూ తనకి నిలబడడానికి సహాయం చేస్తున్నారు. వాళ్ళు మెల్లగా నడుచుకుంటూ ఇంటి బయటకు వెళ్లారు. ఈసారి ఆమె నేల మీద పడిపోయి తిరిగి లెగవలేకపోయింది. తన నోట్లో నుంచి రక్తం కూడా రావడం ప్రారంభించింది. విశ్వనాథం గారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆయన ఏడవడం ప్రారంభించారు. ఆయన పెద్ద పెద్దగా అరుస్తున్నారు కూడా. ఆయనకు భయంతో కళ్ళు కూడా తిరుగుతున్నాయి. వెంటనే విశ్వనాథం గారు తన కొడుకు ఉదయ్ని పిలవడం మొదలుపెట్టారు. ఉదయ్ కళ్ళు రుద్దుకుంటూ కిటికీ దగ్గరకు వచ్చాడు. కిటికీలోంచి ఒక్కసారి చూసి మళ్ళీ కిటికీ మూసేసి లోపలికి వెళ్ళిపోయాడు. కొడుకులందరూ కలిసి తమని ఇంటి నుంచి పంపించేయాలని ప్లాన్ చేసుకొని ఇలా చేస్తున్నారని, అది ఆపడానికి జానకమ్మ గారు ప్రయత్నిస్తున్నారు అని, అందుకే పడిపోయినట్టుగా నాటకం ఆడుతున్నారు అని కొడుకులు భావిస్తున్నారు అని విశ్వనాథం గారు అర్థం చేసుకున్నారు. అందుకే జానకమ్మ గారి ఇంటి ముందే పడిపోయి ఉన్నా కూడా ఏ కొడుకు ఆవిడ దగ్గరికి రాలేదు. వెంటనే జానకమ్మ గారు కొంచెం తేరుకుని కళ్ళు తెరిచి ఆయన భుజం మీద చెయ్యి వేసి, నేను బాగానే ఉన్నానండి. నేను మీతో చాలా సంవత్సరాలు నా జీవితాన్ని గడిపాను. ఇప్పుడు నా ఆనందం ఏమిటంటే నేను మీ చేతుల్లో చనిపోబోతున్నాను. మనిద్దరము ఎప్పుడూ ఒకరికొకరు మద్దతుగా ఉన్నాము. ఒకరినొకరు ప్రేమించుకున్నాము. ఇప్పుడు ఇద్దరము రోడ్డు మీద పడ్డాము. అయినా నాకు బాధ లేదండి. నేను మీ చేతుల్లోనే చనిపోతున్నాను. మీ చేతిలోనే నా చివరి శ్వాస విడుస్తున్నాను అని చెబుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వేగంగా నడుస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చి, అంకుల్ అంకుల్ ఏం జరిగింది, మీరు అసలు ఎందుకు ఏడుస్తున్నారు అంటూ అడిగినప్పుడు విశ్వనాథం గారు జరిగిన సంగతులన్నింటి గురించి ఏడుస్తూ చెప్పారు. వెంటనే తను విశ్వనాథం గారిని జానకమ్మ గారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు. కానీ దురదృష్టం ఏమిటంటే అప్పటికే జానకమ్మ గారు చనిపోయారు. విశ్వనాథం గారు చాలా ఏడుస్తూ అరుస్తూ ఆ అబ్బాయితో, నేను ఒక్కసారి నా పిల్లలతో ఫోన్లో మాట్లాడాలి. తమ తల్లి చనిపోయింది అన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి. తమ తల్లి చనిపోయింది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళ హృదయం ఖచ్చితంగా కరుగుతుంది అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి విశ్వనాథం గారి దగ్గర తమ కొడుకుల ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్లో ఆ నెంబర్ని డయల్ చేసి విశ్వనాథం గారికి ఇచ్చాడు. విశ్వనాథం గారు కొడుకుతో మాట్లాడిన తర్వాత కొడుకు మాటలు ఆయన హృదయంలో కత్తుల్లా దిగుతూ ఉన్నాయి. ఆయన ముఖమంతా పాలిపోయింది. ఆ అబ్బాయి కూడా విశ్వనాథం గారిని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఒక కొడుకు ఇంత అర్ధరహితంగా, ప్రేమ లేకుండా, తల్లిదండ్రుల మీద గౌరవం లేకుండా ఎలా ఉంటాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. విశ్వనాథం గారు కొడుకుకు ఫోన్ చేసి, మీ అమ్మ చనిపోయింది. చివరిసారిగా మీ అమ్మకి వీడ్కోలు చెప్పడానికి మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. 9 నెలలు మిమ్మల్ని తన కడుపులో మోసిన మీ తల్లి శవాన్ని చివరిసారిగా మోయడానికి మీ భుజాలనివ్వండి. చివరిసారిగా ఆమె ముఖం చూడండి. నేను ఆసుపత్రిలోనే ఉన్నాను. మీ అమ్మ చనిపోయిందని డాక్టర్ చెప్పారు అని చెప్పినప్పుడు వెంటనే ఉదయ్, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నాన్న ఈరోజు. నేను ఆ మీటింగ్కి అటెండ్ అవ్వకపోతే నాకు చాలా నష్టం జరుగుతుంది. మీటింగ్ అయిపోయాక నేను అమ్మ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాను. నేను తమ్ముళ్లతో కూడా ఈ విషయం చెప్తాను. వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళు వస్తారు. నాకు మాత్రం కుదరదు అని చెప్పి ఫోన్ పెట్టేసేశాడు. ఆ మాటలు విని విశ్వనాథం గారు ఏడవడం ప్రారంభించారు. ఆయన తనని తాను నియంత్రించుకోలేకపోతున్నారు.
ఆ రోజు ఆయన సహనం యొక్క పరిమితి కూడా ముగిసిపోయింది. విశ్వనాథం గారిని, జానకమ్మ గారిని హాస్పిటల్ దగ్గరకు తీసుకొచ్చిన ఆ అబ్బాయి కార్తీక్ విశ్వనాథం గారి భుజం మీద చెయ్యి వేసి ఆయన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తిని ప్రతి ఒక్కరూ అవమానిస్తారు, అసహ్యించుకుంటారు. కానీ కార్తీక్ తనని ఓదార్చడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే కార్తీక్, అంకుల్ మీరేమీ ఆలోచించకండి, ఆంటీ అంత్యక్రియలకి నేను సహాయం చేస్తాను, నేనే అన్ని సిద్ధం చేస్తాను, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అంటూ ఆయనకు ధైర్యం చెప్పాడు. కార్తీక్ ఏర్పాట్లన్నీ చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో విశ్వనాథం గారు చనిపోయిన తన భార్య ముఖాన్ని తదేకంగా చూడడం ప్రారంభించారు. గడిచిపోయిన పాత రోజుల్ని గుర్తు చేసుకోవడం ప్రారంభించారు. విశ్వనాథం గారు తన తల్లిదండ్రులతో కలిసి ఊళ్ళోనే ఉండేవారు. విశ్వనాథం గారి తండ్రికి ఒక చెల్లెలు కూడా ఉండేది. ఆవిడ పెళ్లి జరిగిన 3 నెలలకే తన భర్త చనిపోవడంతో ఆవిడ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండకపోవడంతో విశ్వనాథం గారి తండ్రి ఆవిడ్ని తమతో పాటే తీసుకొచ్చేసి తమ దగ్గరే ఉంచుకున్నారు. విశ్వనాథం గారి మేనత్త విశ్వనాథం గారిని చాలా ఇష్టపడేది, చాలా బాగా చూసుకునేది. చిన్నప్పటి నుంచి తల్లి కంటే ఎక్కువ ప్రేమనిచ్చేది. తను మెల్లమెల్లగా ఆయన పెరిగి పెద్దవాడవుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యంలోకి అడుగు పెట్టారు. విశ్వనాథం గారు తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకునేవారు. కానీ తన మేనత్త మాత్రం తనకి అదనపు భారంగా తయారైందని ఆయన ఫీల్ అవుతూ ఉండేవారు. తల్లిదండ్రులిద్దరూ మంచంలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి సేవ చేసేవారు. కొన్ని రోజుల తర్వాత విశ్వనాథం గారు జానకమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు. జానకమ్మ గారు పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అత్తామామల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేది. మంచంలో ఉన్న ఇద్దరికీ ఏ లోటు లేకుండా ఆవిడ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత విశ్వనాథం గారి తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. ఆయన మేనత్త మాత్రమే ఆ ఇంట్లో ఉండేది. విశ్వనాథం గారికి తల్లిదండ్రులేమో బాధ్యతగాను, తన మేనత్త మాత్రం బరువుగాను కనిపిస్తూ ఉండేది. మెల్లమెల్లగా వృద్ధాప్యం కారణంగా ఆవిడ ఆరోగ్యం కూడా క్షీణించి మంచానికే పరిమితమయ్యింది. విశ్వనాథం గారు ఆవిడకి సేవ చేయడానికి అస్సలు అంగీకరించేవారు కాదు. జానకమ్మ గారు మాత్రం ఆమెను జాగ్రత్తగా చూసుకునేది. మంచంలో ఉన్న ఆవిడకి సేవలు చేసి తన గదిలోకి వచ్చిన జానకమ్మ గారిని, నీ దగ్గర కూడా ఆ రోగిష్టి వాసనే వస్తుంది, రేపటి నుంచి నువ్వు ఆ గదిలోకి వెళ్ళి ఆవిడకి సేవలు చెయ్యొద్దు అంటూ మాట్లాడుతూ ఉండేవారు. అయినా సరే జానకమ్మ గారు మాత్రం ఆ మాటలేవి పట్టించుకోకుండా విశ్వనాథం గారి మేనత్తకి సేవలు చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. విశ్వనాథం గారు తన అత్తని ఎప్పుడూ అసహ్యించుకుంటూ ఉండేవారు. ఆవిడ మాత్రం ఆయనని ఎంతగానో ప్రేమించేవారు. ఒకరోజు విశ్వనాథం గారి అత్తయ్య విశ్వనాథం గారితో, బాబు, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలియదు, ఈ రోజంతా నేను నీతోనే గడపాలి అని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నేను నిన్ను చాలా ప్రేమించేదాన్ని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నీకెప్పుడు కన్న తల్లిలాగానే భావించి అలాగే ప్రేమించేదాన్ని. పెళ్ళైన 3 నెలలకే నా భర్త చనిపోవడంతో, నాకు పిల్లలు లేకపోవడంతో నిన్ను నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా నేను ప్రేమించాను అని చెప్పినప్పుడు విశ్వనాథం గారు ఆవిడని అసహ్యించుకొని, నువ్వంటే నాకు చాలా అసహ్యం, నా తల్లిదండ్రుల బాధ్యత నన్ను కన్నారు కాబట్టి నాకు ఉంటుంది, కానీ నీ బాధ్యత నేను ఎందుకు తీసుకోవాలి, నీ బాధ్యత నాకు అదనపు భారంగా కనిపిస్తోంది, నీతో ఒక్కరోజు గడపడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ అసహ్యంగా చెప్పారు. ఆవిడ ఏడుస్తూనే మంచంలో పడుకునుంది. జానకమ్మ గారు ఆవిడను ఓదార్చడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆవిడ అనారోగ్యంతో చనిపోయింది. ఆవిడ చనిపోయే ముందు జానకమ్మ గారికి ఉత్తరం ఇచ్చింది. ఆ ఉత్తరం చదివినప్పుడు విశ్వనాథం గారి గుండెల్లో చాలా బాధ కలిగింది. ఆవిడ మనసుని ఆయన ఎంత బాధ పెట్టాడో, ఎంత గాయపరిచాడో విశ్వనాథం గారికి అర్థమై చాలా బాధగా అనిపించింది. తన భార్య వృద్ధాప్యంలో తన తల్లిదండ్రుల్ని, తన మేనత్తని జాగ్రత్తగా చూసుకున్న కారణంగానే కొడుకుల చేతుల్లో ఎక్కువ బాధలు పడకుండా, రోడ్డు మీద నిరాశ్రయురాలిలాగా బ్రతకకుండా, మంచంలో పడి ఎవ్వరి చేత సేవలు చేయించుకోకుండా క్షేమంగా భర్త చేతిలోనే పుణ్యస్త్రీగా వెళ్ళిపోయింది. ఇదంతా ఆవిడ చేసుకున్న పుణ్యమే. నేను ఎన్నో పాపాలు చేశాను కాబట్టి, ఎందరినో క్షోభ పెట్టాను కాబట్టే ఇప్పుడు ఈ రోజుల్లో వృద్ధాప్యంలో భార్య దూరమై కొడుకులు కూడా అసహించుకొని ఏ దిక్కు లేక రోడ్డు మీద పడబోతున్నాను అనుకుంటూ ఏడవడం మొదలుపెట్టారాయన. అదే సమయంలో కార్తీక్ విశ్వనాథం గారి దగ్గరకు వచ్చి జానకమ్మ గారి అంత్యక్రియలకి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి అని చెప్పాడు.
అంత్యక్రియలన్నీ పూర్తయిన తర్వాత విశ్వనాథం గారు రోడ్డు మీద ఫుట్పాత్లో ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడే కార్తీక్ ఆయన దగ్గరకు వచ్చి, మీరు ఇప్పటికైనా మీ కొడుకుల దగ్గరకు వెళ్ళండి, ఇలా రోడ్డు మీద ఉండాలంటే ఈ వయసులో కష్టం కదా, మీ కొడుకులు భార్య కూడా లేదు కదా, మీ బాధ్యతను తీసుకుంటారు అంటూ చెప్పినప్పుడు విశ్వనాథం గారు ఏడుస్తూ, నాకు 3 కొడుకులు ఉన్నారన్న మాటే కానీ ఇప్పుడు వాళ్ళు కనీసం తల్లి అంత్యక్రియలకే రాలేదు, వృద్ధాప్యంలో తండ్రిని చూసుకుంటారని నువ్వెలా అనుకుంటున్నావు? నా కొడుకులు 3 చాలా మంచివాళ్ళని, మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారని నేను అనుకున్నాను. కానీ వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ నా పెన్షన్ డబ్బుల కోసమే ఆశపడుతూ ఉండేవారు. పెన్షన్ వచ్చిన 1-2 రోజులు వాళ్ళు నా దగ్గరే కూర్చుని కబుర్లు చెబుతూ మంచిగా మాట్లాడుతూ నా పెన్షన్ డబ్బులన్నీ ఏదో ఒక వంక చెప్పి లాగేసుకునేవాళ్ళు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి గ్లాసుడు పాలు, గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వాలంటే కూడా లెక్కలు వేసుకునేవాళ్ళు. వాళ్ళు ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు వేసుకుంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని మమ్మల్ని పైనుండే స్టోర్ రూమ్లోకి పంపించేశారు. కన్న తల్లి అనారోగ్యంతో పడున్నా గాని తలుపులే తెరవలేదు. చనిపోయింది అని తెలిసినా కూడా అంత్యక్రియలకు రాలేదు. అలాంటి వాళ్ళు నన్ను ఇంట్లోకి తీసుకెళ్తారని, ఇంట్లో ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటారని నువ్వు ఎలా అనుకుంటున్నావు బాబు? నా మిగిలిన జీవితం అంతా ఇలా రోడ్ల మీద గడపాల్సిందే అని చెప్పినప్పుడు ఆయనను చూసి కార్తీక్ చాలా జాలిపడ్డాడు. వెంటనే కార్తీక్ విశ్వనాథం గారితో, అంకుల్, నాకు అమ్మా నాన్నలు లేరు, చాలా ఏళ్లుగా నేను ఒంటరిగానే బ్రతుకుతున్నాను, మీరు నాతో పాటు వస్తారా? నాకు తండ్రిగా నా ఇంట్లో ఉంటారా? పెద్ద దిక్కు లేని బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. ఇంటికొచ్చేసరికి మన కోసం ఎదురు చూసేవాళ్ళు, మనకంటూ ఒకళ్ళు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఇన్నేళ్లుగా అనుభవించాను అని చెప్పి విశ్వనాథం గారిని ఒప్పించి విశ్వనాథం గారిని తనతో పాటు తీసుకెళ్లాడు కార్తీక్. ఇప్పుడు విశ్వనాథం గారు, కన్న బిడ్డలే బాధ్యత లేకుండా నన్ను వదిలేశారు, ఏమీ కాని నువ్వు నన్ను ఇంటికి తీసుకొచ్చావు అని కార్తీక్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు కార్తీక్, అంకుల్, మా అమ్మ బ్రతికున్న రోజుల్లో నాకెప్పుడు చెబుతూ ఉండేది, మనం ఎవ్వరికైనా నిస్వార్థంగా సేవ చేసినా సాయం చేసినా ఆ భగవంతుడు మనకి అవసరం ఉన్నప్పుడు మనకి సహాయం చేస్తాడు అని. ఆ మాటలు విన్నప్పుడు విశ్వనాథం గారి గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. తన మేనత్త విషయంలో తను చూపించిన వివక్షకి ఆ భగవంతుడు ఈ విధమైన శిక్షని తనకి వేశాడేమో అని ఆయనకు అనిపించింది. ఆ రోజు నుంచి విశ్వనాథం గారు కార్తీక్తో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. అయినా సరే ఆయన తన పెన్షన్ డబ్బులతోనే తన ఖర్చుల్ని భరిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత తన 3 కొడుకులకి తల్లిదండ్రులకు చూపించిన వివక్షకి ఆ భగవంతుడు సరైన శిక్షే విధించాడు. పెద్ద కొడుకు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. పోలీసులు ఉదయ్ని అరెస్ట్ చేశారు. రెండో కొడుకు అజయ్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. మూడో కొడుకు విజయ్కి ఆఫీస్ నుంచి వస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగి ఇప్పుడు తను హాస్పిటల్లో ఉన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు విశ్వనాథం గారి కన్న మనసు తట్టుకోలేకపోయింది. ఆ విషయాలన్నింటి నుంచి బయటకు వచ్చే వరకు కొడుకులకు ఆయన అండగా నిలబడ్డారు. రిటైర్మెంట్ డబ్బులు బ్యాంకులో ఉన్న వాటినన్నింటినీ డ్రా చేసి తన చిన్న కొడుకు ఆయన వైద్యం చేయించారు. రెండో కొడుకుకి తనకు తెలిసిన చోట ఉద్యోగం కూడా ఇప్పించారు. పెద్ద కొడుకుని జైలు నుంచి కూడా బయటకు తీసుకొచ్చారు. 3 కొడుకులు తండ్రి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడిగారు. తమతో పాటే ఉండమని, జాగ్రత్తగా చూసుకుంటామని విశ్వనాథం గారిని బ్రతిమాలారు. అయినా సరే విశ్వనాథం గారు కార్తీక్తో మాత్రమే కలిసి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. తన ప్రేమ చంపుకోలేక కొడుకులు 3కి ఆయన సహాయం చేశారు తప్ప ఇప్పుడు ఆయనకి కొడుకులతో కలిసి ఉండాలని ఎలాంటి ఆశ లేదు. ఇప్పుడు ఆయన కార్తీక్ని మాత్రమే తన కొడుకుగా భావిస్తున్నారు.